ఆదివారం అయినా రెస్ట్ ఉండదు, పండగలైనా రెస్ట్ ఉండదు, ఫంక్షన్లైనా రెస్ట్ ఉండదు అంటూ నేను ఇంట్లో వాళ్ళ మీద ఉండే కోపాన్ని చపాతీ పిండి మీద చూపిస్తూ చపాతీ పిండిని కలుపుతూ ఉన్నాను. ఇంతలో మా పెద్దోడు వచ్చి, ఏంటమ్మా వీకెండ్ కదా ఈ రోజు కూడా రెస్ట్ లేదా నీకు అన్నాడు. ఏంటి బాబు ఇంకోసారను? అదే రెస్ట్ లేదా అని. బాబు చిట్టి, ఈ మాట కోసం 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారా? కనీసం మీ నాన్న ఒక్కసారి కూడా అడగలేదు. పోనీలే నువ్వైనా అడిగావు కదా, చెప్తా విను. వీకెండ్ అయితే ఆకలేయడం మానేస్తుందా? తినడం మానేస్తారా? నాకు వీకెండ్ లేదు, ఏమీ లేదు, ఏ రోజైనా వండాల్సిందే. అది 3 పూట్ల. అసలు ఈ 3 పూట్ల ఎందుకు తింటారో నాకు తెలియక అడుగుతాను. ఒక పూట తింటే సరిపోదా? పొద్దున లేస్తూనే టీ పెట్టాలి, తర్వాత టిఫిన్ చేయాలి, తర్వాత భోజనం చేయాలి, మళ్ళీ సాయంత్రం టీ పెట్టాలి, తినడానికి ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ రాత్రికి వంట చేయాలి. ఇలా రోజంతా వండుతూనే ఉండాలి. మళ్ళీ ఒకటి చేస్తే నచ్చదు. ఒకరికి ఇడ్లీ అంటారు, ఒకరు దోశ అంటారు, ఒకరేమో టమాటా చట్నీ అంటారు, ఒకరేమో పల్లి చట్నీ అంటారు. ఏదో చేయలేక నేను మిగిలిన చట్నీ ఫ్రిడ్జ్ లో ఉంది, వేడి చేస్తాను, సర్దుకొని తినండి అంటే తింటారా? మళ్ళీ ఫ్రెష్ గా చేయాలి. మళ్ళీ వీకెండ్ రెస్ట్ అని డైలాగులు. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లో మన కళ్ళ ముందరే. ఇంతలో మా చిన్నాళ్ళు లేసి, అబ్బా మళ్ళీ చపాతీ అయినా పూరి చేయమ్మా అన్నాడు.